ఏంటి బిడ్డను ప్రసవేదనకు అన్నట్లుగా దేవుడే తన చేతు జన్మలు నిర్మించి మనల్ని సృజించిన దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కలిగి ఉన్నాను అని చెప్పి అంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఎవరం అంటే దేవుని యొక్క పిల్లలము అని మనం గుర్తించాలి. రెండో చూసినట్లయితే గనక బిడ్డకు పాలు ఇచ్చి తల్లి చేస్తేనే గనక పెంచుతుంది. అదే ప్రకారం సర్వసృష్టిగా తెలిపిన దేవుడు కూడా పాలు అని చూసినట్లయితే కనుక ఆ బిడ్డకి ఆహారం అయితే ఎలాగైతున్నదో అదే ప్రకారం మనం కూడా దేవుని పిల్లలమైన మనలను కూడా దేవుడు పోషించేవాడు అన్నాడు. దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదండి. అడవిలో ఉన్నటువంటి సింహములు లేమి గలమే ఆకలి కొంటామో కానీ నా పిల్లలు మాత్రం ఆకలి కొనరని చెప్పేసి దేవుడు చెప్తాను అన్నాడు. అది మాత్రమే కాదు, దేవుడు హెజ్కేలు గ్రంథం మనం చూసినప్పుడు ధాన్యముకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని పోషిస్తానని చెప్పి అంటాడు ఆయన. గమనించండి దేవుని పిల్లారా. అలాగే ఆది కాలంలో మనం చూసినప్పుడు